నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఉదయం 3-3:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు అనేది కర్నూలు దాటిన తర్వాత 20 కిలోమీటర్ల దూరంలో కూడా అగ్ని ప్రమాదానికి గురి కావడం జరిగింది. అది ప్రమాదం ఎలా జరిగింది అంటే, అక్కడ చూసిన వారు చెప్తున్న దాని ప్రకారం అయితే, ఏదైతే బస్సు ఉంటుందో ఆ కావేరీ ట్రావెల్స్ బస్సు కింద ఒక బైక్ అనే పర్సన్ వచ్చి లోపలికి అలా ఇరుక్కుపోయి డాష్ ఇవ్వడంతో కొంచెం దూరం బస్సు అలా డ్రాగ్ చేసుకుంటూ తీసుకెళ్లే వరకు ఆ ఫ్యూయల్ ట్యాంకర్ అనేది ఏదైతే ఉందో అది ఫ్యూయల్ కింద పడిపోయి బ్లాస్ట్ అయిపోయి ఈ బస్సులో మంటలు రావడం జరిగింది అని చెప్పేసి అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఇది ఎవరికి కూడా చాలా క్లారిటీ లేదు, కానీ అక్కడ చూసిన దాని ప్రకారము, తెలిసిన దాని ప్రకారం, మాట్లాడుతున్న దాని ప్రకారం మనం మాట్లాడుకుంటే, అక్కడ ఎప్పుడైతే మంటలు చెలరేగుతున్నాయో అంటే పెద్ద శబ్దం వచ్చింది. రాగానే డ్రైవర్స్ ఇద్దరు కూడా, అందులో మొత్తం ఎంతమంది ఉన్నారు, 41 మంది వాళ్ళు ఉన్నారు. అంటే 2 డ్రైవర్స్, దాంతోపాటు 39 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక ఫ్యామిలీకి సంబంధించిన వారు 5 మెంబర్స్ ఉన్నారు. అయితే వీరందరూ కూడా ట్రావెల్ చేస్తున్న టైంలో ఒక పెద్ద శబ్దం రావడంతో డ్రైవర్ ఏం చేశారు అంటే, ఏదో శబ్దం వచ్చింది అని చెప్పేసి ఇమీడియట్ గా వారు దిగారు, చూశారు. చూసిన తర్వాత చిన్న చిన్న మంటలు వస్తున్నప్పుడు వారికి తెలిసిన దాని ప్రకారంగా అప్రమత్తం ఎక్కువగా కాకుండా వాళ్ళు ఏం చేశారంటే, వారి పరిధిలో ఏదో చేసే ప్రయత్నం చేసేసి ఇదేం కాదని చెప్పేసి మళ్ళీ బస్ అనేది అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక మంటలు అనేవి ఒకేసారిగా పెద్దగా రావడంతో చూశారు, అంటే కింద బస్ ఆపి అలా చూడడం కాదు, జస్ట్ నార్మల్గా చూశారు అని చెప్పేసి అక్కడ వస్తున్న ఇన్ఫర్మేషన్, ఎవరైతే ప్రయాణం చేసిన వారు బ్రతికి బయటపడ్డారో వారు చెప్తున్న దాని ప్రకారంగా మనం మాట్లాడుకుంటే, అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు అంటే, కొద్దిసేపటికి మంటలు అనేవి పెద్ద స్థాయిలో రావడం జరిగింది. ఇంకా డ్రైవర్స్ కంట్రోల్లో కూడా లేకుండా పోయింది. ఇమీడియట్ గా వాళ్ళు ఏం చేశారంటే, ఈ డోర్ ఓపెన్ చేద్దాము అంటే అది ఏసీ స్లీపర్ కోచ్ కాబట్టి అక్కడ ఉండదు, అంటే ఫైర్ ని కంట్రోల్ చేసే ఒక అది ఉండదు. దాని తర్వాత ఒక ఎమర్జెన్సీ డోర్ ఒకటి ఉంటుంది, దాన్ని మంటలు రావడంతో పగలగొట్టుకొని కొంతమంది బయటపడిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డోర్ ఓపెన్ చేద్దామంటే అసలు రావట్లేదు. ఇక మంటలన్నీ చెలరేగడంతో బాగా స్మోక్ వచ్చేసి ఏమైంది, కొంతమంది ఎక్కడికక్కడ అలాగే పడిపోయారు. అంటే పరిగెత్తి కాపాడుకోవాలి ప్రాణాలు అని చెప్పేసి అన్న ప్రయత్నం చాలా తక్కువ మంది చేశారు. ఎవరైతే చేశారో వారు మాత్రమే బయటపడడం జరిగింది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా దాదాపుగా 20 మంది కూడా అందులో సజీవ దహనం అవ్వడం జరిగింది. అందులో 9 మంది ఒక ఆచూకీ తెలియాలి, 11 మందిని మాత్రం ఐడెంటిఫై చేశాము అని చెప్పేసి అక్కడున్న అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి చెప్పగానే ఇమీడియట్ గా ఇటు తెలంగాణ గవర్నమెంట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అక్కడికి ఎస్పీ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, లోకల్ ఉన్న పోలీస్ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తమయ్యారు, ఆ ప్లేస్ కి వెళ్ళడం జరిగింది. అయితే ఇది కూడా అధికారులకు తెలవడానికి కూడా కారణం ఏంటంటే, ఒకరు పుట్టపత్రి నుంచి హైదరాబాద్ కి వస్తున్న హేమారెడ్డి అనే ఒక ఆవిడ కారులో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ అంతా బాగా జామ్ అయిపోయింది. ఎందుకు ట్రాఫిక్ జామ్ అయింది అని చెప్పేసి ఆవిడ కారులో నుంచి దిగి బయటకు వచ్చి చూసేసరికి పెద్ద మంటలు రావడం జరుగుతుంది బస్సులో. ఇక కూర్చున్న ప్లేస్ లోనే ఎవరు ఎలా కూర్చున్నారో అలాగే కాలిపోతుంటే ఆమె భయపడిపోయి ఇమీడియట్ గా మళ్ళీ కారు దగ్గరకు వచ్చేసి ఈమె ఫోన్ తీసుకొని ఆవిడ దగ్గర సేవ్ అయి ఉన్న అధికారులకు కాల్ చేయడం జరిగింది. ఎస్పీ గారికి, అదేవిధంగా ఎస్ఐ గారికి అలా కాల్ చేసేసి ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ చెప్తే వారు ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసుకుంటూ ఆ స్పాట్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు మొత్తం అంతా వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకొని ఇమీడియట్ గా వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆలోపే కొంతమంది, అంటే అప్పటి వరకు కూడా ఎవరు అంబులెన్స్ కి ఫోన్ చేయలేదు, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలా చూస్తూ ఉండి కొంతమంది కెమెరాలలో ఆ విజువల్స్ అన్ని కూడా బంధిస్తూ ఉన్నారంట. అది చాలా హృదయ విదారకమైన సంఘటన. అంటే అక్కడ ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతూ మన కళ్ళ ముందు అక్కడ మనుషులు కాలిపోతూ ఉంటే వీడియోస్ తీస్తూ ఉన్నారు. కానీ ఒక కాల్ చేసేస్తే లోకల్ ఉన్న పోలీసులు కానివ్వండి, అదేవిధంగా అధికారులు అప్రమత్తం అవుతారు అన్న ఒక చిన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా వీడియోలు తీయడం జరిగింది.
ఆ తర్వాత మాట్లాడతాను నేను. అయితే ఇక్కడ చూసేసుకుంటే అధికారులు వచ్చేటప్పటికి మొత్తం క్లియర్ అయిపోయింది. రాగానే ఇమీడియట్గా కొంతమందిని హాస్పిటల్కి తరలించారు. ఒక 8-9 మంది దాకా కూడా మొత్తం చిన్న చిన్న గాయాలతో ఉన్న వాళ్ళందరికీ కూడా చికిత్స అందించడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తుంది. అదేవిధంగా అటు ఏపీ నుంచి కూడా సత్యకుమార్ యాదవ్ కూడా ఇమీడియట్గా వారికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వాళ్ళ ట్రీట్మెంట్ మాత్రం సరిగ్గా ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మనం ఒకసారి నిర్లక్ష్యం కోసం మాట్లాడుకుంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఎప్పుడైతే బైక్ అనే పర్సన్ డ్రైవ్ చేస్తూ నెగ్లిజెన్స్గా వచ్చేసి దాన్ని ఢీకొనడంతో ఆ బ్లాస్ట్ అయిపోయి అగ్ని ప్రమాదం జరిగింది అంటున్నారు. కానీ అక్కడ బైక్ ఇమీడియట్గా కొట్టిన తర్వాత ఆ 2 టైర్ల మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే డీజిల్ ట్యాంకర్ ఉంటుందో ఆ ట్యాంకర్ నుంచి వెళ్ళి మొత్తం ఈ ఫ్యూయల్ బయటకు వచ్చేసి మంటలు వచ్చాయి అంటున్నారు కదా, అది అసాధ్యం. అది చాలా కష్టం. ఎందుకంటే ప్రొటెక్షన్ అనేది చాలా వరకు ఉంటుంది. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ప్రొటెక్షన్ ఉంటేనే దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అటు వెనుక టైర్ చాలా బాగుంది. మీరు చూస్తూ ఉంటే వెహికల్ని మనము విజువల్స్లో చూస్తూ ఉంటే వెనుక టైర్ అంతా కూడా చాలా బాగున్నది. అదేవిధంగా ముందు టైర్ మాత్రమే మొత్తం పూర్తి స్థాయిలో కాలిపోవడం అనేది జరిగింది. అంటే ఈ లెక్కన చూసుకుంటే అది అక్కడ దానికి సంబంధించి కాదు. ఇకపోతే అక్కడ మనము ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ ట్రావెల్స్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ ట్రావెల్స్ కానివ్వండి, ఇవి ఏం చేస్తాయంటే కార్గో నుంచి వెళ్ళి కొన్ని పార్సల్స్ అనేవి తీసుకెళ్తూ ఉంటారు. దానివల్ల ఏమన్నా ఈ ప్రమాదం జరిగిందా అనే దాని కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈజీగా ఒకటి వచ్చేసి ఢీకొంటేనే బ్లాస్ట్ అవుతుంది అంటే ఇలా అయితే ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. కానీ అలా కాదు. అక్కడ జరిగింది ఆ ఫ్యూయల్ బ్లాస్ట్ అయిపోయింది అంటే దానికి అంటే ఎప్పుడైనా సరే ఆ డీజిల్ అనేది మొత్తం కూడా డైల్యూట్ అయిపోయి తర్వాత నెక్స్ట్ అది ఒకవేళ అలా జరిగినా కూడా ఇట్స్ టేక్ టైం అంత స్పాంటేనియస్గా ఇమీడియట్గా ఇంకా ఢీకొడంగానే ఇమీడియట్గా బ్లాస్ట్ అవ్వడం అనేది ఉండదు. కాబట్టి ఇదొకటి చాలా సస్పెక్టెడ్గా ఉంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అసలు ఆ బస్కి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా, అదేవిధంగా దానికి లైఫ్ టైమ్ ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, 2 డ్రైవర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రమాదాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు అనేది కూడా చెక్ చేయాల్సి ఉంది అని చెప్పేసి కూడా తోటి ప్రయాణికులు వేడుకుంటూ ఉన్నారు. ఇకపోతే ఎప్పుడైతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయో ఆ సమయంలో ఈ మంటలను ఆర్పేందుకు ప్రికాషన్స్గా కొన్ని మనము పెడుతూ ఉంటాం కదా, అవి కూడా లేవు అక్కడ. ఆ సిబ్బంది అది కూడా పెట్టడం లేదు. ఇక ఏసీ కోచ్ కాబట్టి వెళ్తున్న టైంలో ఏమవుతుందంటే బస్ మొత్తం కూడా మనం ఎక్కడి నుంచి వెళ్ళి కూడా బయటికి వచ్చేది ఉండేది. ఒక వెనకాల మాత్రమే ఒక ఎగ్జిటింగ్ డోర్ అని చెప్పేసి ఉంటుంది, ఎమర్జెన్సీ బ్రేక్ అని చెప్పేసి రాసి ఉంటుంది అన్నట్టు. అలా దానికి మాత్రమే కొంతమంది రావడం. ఇంకా అందరూ వస్తారు, అందరూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేద్దామంటే కొంతమందికి ఏంటంటే ఆ ఊపిరి అందదు. తర్వాత నెక్స్ట్ అందరూ మీరు అరవడము ఇవన్నీ కొంతమంది ప్యానిక్ అయిపోతారు. ప్యానిక్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో తోచని పరిస్థితి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా గాఢ నిద్రలో ఉంటారు. మినిమం టైం ఎంత 3 to 3:30. ఆ టైంలో మనకు తెలియకుండానే వెరీ డీప్ స్లీప్లో ఉంటాం. ఆ టైంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వారు నిద్రలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని తెలిసే లోపే వాళ్ళ పాపం సజీవ దహనమై కూర్చున్న ప్లేస్లోనే అలా కాలిపోయి అస్థిపంజరాలు కనిపిస్తూ ఉన్నాయి, మాంసపు ముద్దలు. అంటే ఎంత హృదయ విదారకమైన సంఘటన, ఎంత దారుణమైన సంఘటన. ఇది ఎవరి నిర్లక్ష్యం అంటే డ్రైవర్ నిర్లక్ష్యం అని నేను ఓపెన్గా చెప్తాను. ఎందుకనంటే అక్కడ ప్రమాదం జరుగుతుంది, పెద్ద శబ్దం వచ్చింది అన్నప్పుడు బస్సును ఒక పక్క కాపి అసలు ఏం జరిగింది, ఎందుకు శబ్దం వచ్చింది, అసలు ఏం జరగబోతుంది అని చెప్పేసి చూసి ప్రయాణికులు కిందకి దించి కొంచెం ఆగండి ఏం జరిగిందో చూద్దామంటే అయిపోతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు స్టార్ట్ అయ్యేది ఇక్కడ ఎప్పుడు గచ్చిబౌలి నుంచి 10:30 ప్రాంతంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. సిటీ అనేది 12 ఏమో మొత్తం రీచ్ అయిపోయారు, సిటీ అవుట్స్కట్స్ దాటేశారు. ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది కదా, వారు ఇన్ టైంలో ఆ బస్సును తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక స్టార్ట్ అయ్యేది లేట్ చేసినప్పుడు వాళ్ళు ఇన్ టైంలో తీసుకెళ్లాలని చెప్పేసి రఫ్గా ర్యాష్ డ్రైవింగ్, తర్వాత నెక్స్ట్ చాలా ఇదిగా కేర్లెస్గా ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకుండా ప్రయాణికులు వస్తారో లేదో చూడకుండా ప్రయాణికులు ఈవెన్ టాయిలెట్ వస్తుంది అన్నా కూడా లేదు ఆపమని చెప్పేసి అన్న సిచ్యువేషన్స్ కూడా చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ట్రావెల్ వాళ్ళది ఎంత నెగ్లిజెన్సీ ఉంది చూడాలి. అంటే ఆ బస్ కరెక్ట్ ఫిట్ కండిషన్లో ఉందా లేదా, తర్వాత నెక్స్ట్ వారికి సర్టిఫికేట్ ఇచ్చారు కదా, అదైతే ఈ లైసెన్స్ ఉందా, తర్వాత డ్రైవర్ కరెక్ట్గా అతనికి లైసెన్స్ కానివ్వండి అవన్నీ ఉన్నాయా లేదా, డ్రైవర్ ఎంతవరకు ప్రయాణం అంటే ఎంతవరకు ఎన్ని రోజుల నుంచి అతను సర్వీస్లో ఉండడం జరిగింది, అతనికి కరెక్ట్గా డ్రైవ్ చేయడం వచ్చా లేదా, ఇవన్నీ కూడా చూస్తారు. ఇక్కడ ఏమంటున్నారు, జస్ట్ బైక్ వచ్చింది ఢీకొట్టింది ఫ్లూయల్ అయిపోయింది అని చెప్పేసి రఫ్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ నెగ్లిజెన్సీ అనేది చాలా వరకు ఉంది. దీని ప్రకారంగా కనుక సెక్షన్ అట్రాక్ట్ అయ్యింది అని అంటే
మనం ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఇద్దరు డ్రైవర్స్, తర్వాత అదేవిధంగా ఎవరైతే బస్సు ఓనర్ ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిట్నెస్ ఒకవేళ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆ అధికారి కూడా ఇందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. రీజన్ ఏంటంటే ఆ బస్ కండిషన్లో లేనప్పుడు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తే, అదేవిధంగా దానికి లైసెన్స్ ఉందా లేదా, ఆ బస్సు ఎన్ని రోజుల నుంచి కండిషన్ ఉంటుంది, ఎవ్రీ మంత్ ఖచ్చితంగా సర్వీస్కి వెళ్తుందా లేదా, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి లేదు ఆ బస్సులో అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఏసీ కోచ్ కాబట్టి ఏసీ అనేది ఫిట్ చేయడం కోసం అక్కడ వైర్ లైన్స్ అన్ని కూడా ఇస్తారు. అదే ఛార్జింగ్ పాయింట్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంకా బస్ ఒకసారి స్టార్ట్ అయ్యింది అన్న తర్వాత డోర్ అంతా లాక్ అయిపోతుంది, ఇటు సైడ్ విండోస్ కూడా ఫుల్ గా ఉంటుంది. ఇంకా మొత్తం బస్సులో మొత్తం ఎక్కడికక్కడ కూడా ఫుల్ ప్యాక్ అయిపోతుంది. ఆ ప్యాక్ లో తక్కువ ప్లేస్ కూడా ఉంటుంది. మనం చూస్తే మీరు చాలా వరకు ఏసీలో బస్ ప్రయాణం చేసే వాళ్ళకి చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. కాబట్టి ఆ ప్లేస్ లో మొత్తము ఇప్పుడు 41 మంది కూడా అక్కడ నుంచి ఒకేసారి అంటే బయట ప్రాణాలు కాపాడుకోవాలి అంటే కాపాడుకోలేని సిచ్యువేషన్ అది తెలుసు. కాబట్టి ఎగ్జిట్ డోర్ నుంచి ఎంతమంది బయటపడ్డారో వారు మాత్రమే ప్రాణాలను సురక్షితంగా రక్షించుకోగలిగారు. కానీ అంటే దాదాపుగా ఒక 21 మంది వారు ప్రాణాలు కాపాడుకోగలిగారు. కానీ మిగతా ఎవరైతే 20 మంది ఉన్నారో 20 మంది నిర్దాక్షిణంగా కూర్చున్న ప్లేస్ లోనే అసలు సజీవంగా చనిపోవడం జరిగింది. అసలు కళ్ళు తెరిచి ఓపెన్ చేసే లోపు అసలు ఏం జరుగుతుందో తెలియకుండా అలా మంటల్లో కాలిపోయారు. ఇది ఎవరి నిర్లక్ష్యం? ఇవన్నీ కూడా అంచనా వేస్తారు. ఇప్పటి వరకు కూడా దీని మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. రీజన్ ఏంటి అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, అదేవిధంగా బస్సులో ఎవరెవరైతే ట్రావెల్ చేస్తున్నారో వారిని కూడా వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అసలు పూర్తి స్థాయిలో ఏం జరిగింది అని తెలిసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవుతుంది. ఇందులో ఐపీసీ సెక్షన్స్ చాలా వరకు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో నెగ్లిజెన్సీ ఒకటి ఉందా, దాంతోపాటు ప్రాణాలు కోల్పోయారా, అదేవిధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఒకటి ఉంటుందా, అసలు దానికి ఫిట్నెస్ ఉందా లేదా, ఇవన్నీ కూడా రకరకాల సెక్షన్స్ అనేది అప్లికేబుల్ అవ్వడం జరుగుతుంది. మనకు ఇది అసలు ప్రమాదం జరిగింది కాబట్టి అది ఎలా జరిగింది అన్న స్పష్టత లేనప్పుడు ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి అని చెప్పేసి మనం అంచనా వేసి చెప్పలేం. ఎందుకంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే క్లారిటీగా లేకపోతే అనవసరంగా ఆ జనాలని మనం పక్కదోవ పట్టించినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రమాదం అనేది పోలీసులకే సరిగ్గా అర్థం కావట్లేదు. అంటే చూసిన వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము అక్కడ ఒక బైక్ డ్రైవ్ చేసుకుంటూ పర్సన్ వచ్చారు, ఆ ఇంజన్ దగ్గర ఉండిపోయింది ఆ బైక్ అంతా కానివ్వండి, అతను ఎగిరి బయటికి పడేసి అతను కూడా మరణించడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం, ఎవరు చూశారు, డైరెక్ట్గా ఎవరు చూడలేదు. అక్కడ జరిగిన దాని ప్రకారంగా అంచనా వేసి చెప్తున్నదే తప్పించి పర్ఫెక్ట్గా ఇలాగే జరిగింది అని చెప్పేసి అక్కడ క్లారిటీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ జరిగిన దాని సిచ్యువేషన్ని అంచనా వేస్తారు. ఎవరైతే ఇప్పుడు మనకు బాడీని ఫోరెన్సిక్ ల్యాబ్కి ఎలా అయితే పంపిస్తారో వాళ్ళు ఎలా అయితే అంచనా వేయడం జరుగుతుందో దాని ప్రకారంగానే వెహికల్కి కూడా అనాలిసిస్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే వెహికల్ ఎలా అలా ఆ పొజిషన్ ఏంటి, తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఏం జరిగింది అని చెప్పేసి వాళ్ళు కూడా ఫోరెన్సిక్ వాళ్ళు ఉంటారు వెహికల్ కూడా. ఆ వాళ్ళు వచ్చేసి ఒక అంచనా వేసేసి ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చేంత వరకు కూడా పోలీసులు వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ప్రమాదం అనేది ఇమీడియట్ గా అలా బైకర్ వచ్చేసి ఆ ఫ్యూయల్ కింద పడిపోయి తర్వాత బర్న్ అయ్యింది, దాని తర్వాతనే ఈ డీజిల్ ట్యాంకర్ బ్లాస్ట్ అవ్వడం వల్లనే ఇలా జరిగింది అంటే కాదు. ఇది 100% అయితే నాకు తెలిసి కాకపోతుండొచ్చు. ఎందుకనంటే అది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఖచ్చితంగా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. చిన్న వచ్చేసి ఇలా చేస్తున్నాయంటే ఆ డీజిల్ ట్యాంకర్ అనేది మంటల్లో బర్న్ అవుతుంది అని అంటే ఇంకా మనం ప్రయాణం చేయడం చాలా వేస్ట్ చెప్పాలంటే. ఇదంతా కాదు. కాబట్టి ఇది ఏ రకంగా జరిగిందని చూడాలి. ఆ కార్గో ఏవైతే ఉంటుందో, కార్గో పార్సల్స్ ఏవైతే ఉంటాయో దానితో అసలు ఏమేమి పార్సల్స్ తీసుకెళ్లారు, ఎక్కడెక్కడ కలెక్ట్ చేసుకున్నారు, అందులో ఏమేమి ఉన్నాయి, ప్రతిది కూడా డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ డేటా అనేది కలెక్ట్ చేసుకోవాలి. ప్రయాణికుల యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి, ఆ డేటా కూడా కలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసి అసలు బస్సు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఏమయ్యింది, మీకేమైనా సౌండ్ వచ్చిందా, లేకపోతే మీరేమైనా చెప్పారా, లేకపోతే డ్రైవర్ ఏమని నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారా, లేదంటే ఆయన కూడా అప్రమత్తం అయ్యాడా, కాపాడే ప్రయత్నాలు ఏమైనా చేశారా, లేదంటే ఇక్కడ సేఫ్టీ ఎంతవరకు ఉంది ఏంటి అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్న తర్వాతనే అక్కడ ఎవరు ఈ శిక్షలకు అర్హులు అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఏదేమైనా సరే కానీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అని మనం విన్నామని అనుకోవాలి. ఎందుకంటే ఒకేసారిగా 20 మంది సజీవ దహనం అసలు మామూలు విషయం కాదు ఒకటి. తర్వాత నెక్స్ట్ నెగ్లిజెన్సీ వల్ల అది కూడా
వాళ్ళు ఇంకో కాసేపట్లో వాళ్ళ డెస్టినీ అనేది రీచ్ అవుతాము, తర్వాత నెక్స్ట్ చాలా హ్యాపీగా వెళ్తూ ఉన్నారు. రకరకాల పనుల మీద వెళ్తారు, ఏదో ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్తారు, బంధువులను కలవడానికి వెళ్తారు, లేదంటే ఇంటికి వెళ్తూ ఉంటారు, లేదంటే ఏదో ఒక కారణం మీద వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అసలు ఇక్కడ లేరు అని చెప్పేసి తెలిసిన వాళ్ళ కుటుంబాలు ఎంత హృదయ విదారకం. వాళ్ళని చూసుకుందామన్నా కూడా ఇప్పుడు కొంతమందిని అసలు ఐడెంటిఫై చేయడానికి లేదు, వాళ్ళకు DNA టెస్ట్లకు పంపిస్తారు. DNA టెస్ట్లకు పంపించి అది చెక్ చేసి అప్పుడు ఈ బాడీ మీది అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏ సీట్లలో కూర్చున్నారు, ఏ సీట్ నెంబర్ ఎవరిది, ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే నాకు ఈ సీట్ కావాలి, నేను ఇక్కడ కూర్చుంటాను, లేదంటే నేను పైన అయితే నేను అప్పర్లో పడుకోలేను, నేను కింద లోయర్లో పడుకుంటాను అని చెప్పేసి కొంచెం రిక్వెస్ట్ చేసి చేంజ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద టాస్క్, వాళ్ళ DNA చెక్ చేసి వాళ్ళ బాడీస్ని వాళ్ళకి హ్యాండిల్ చేయడం అనేది కూడా పెద్ద టాస్క్తో కూడుకున్న పని. సో ఏదేమైనా సరే కానీ మనమైతే ఇక్కడ చూసుకుంటే సన్నివేశం ఏం జరిగింది అన్నా కూడా అక్కడ మొత్తం ఇదంతా కూడా చాలా హృదయ విదారకమైన సంఘటన, చాలా పెద్ద ఎత్తున జరిగిపోయింది. ఏదేమైనా కానీ అక్కడ జరిగినవన్నీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తేనే మనకు వివరాలన్నీ కూడా చాలా స్పష్టంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు